అయితే అసలు అఘోరికి మీ నుంచి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ శ్రీనివాస్‌ని ప్రత్యేకంగా కఠిన చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ హెల్ప్ చేయాలని కోరుకుంటాను. కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీ కానీ ఇదిగోండి చెడ్డ ఒకే ప్ర ఒకటి నేనైతే ఒకటే చెప్తున్నానండి. శ్రీనివాస్‌ని మీరు అరెస్ట్ చేసి వాడిని జైల్‌లో పెడితే మీరు మంచిది. లేదంటే గనక లేకపోయిందనుకో మా ఇదిగోండి కమిటీలో ఒకటే ఈరోజు వాడిని ఇగో చంపేస్తాను సీదా. ఈరోజు వాడు అందరికి పెట్రోల్ పోసుకొని బెదిరిస్తున్నాడు కదా! ఈరోజు మేము చెప్తున్నాం మా ట్రాన్స్‌జెండర్‌లు మేమే చచ్చిపోతాం. మాకు మీ మా మా తరపు నుంచి అఘోరికి మేము ఒక వార్నింగ్ చూసుకో ఇయ్యాలని బెట్టా. చేస్తున్నాము. చూసుకో ఒరేయ్ నా కొడకా, శ్రీనివాస్, ఇట్లా కొట్టు నువ్వు కొట్టాడు, ఎక్కడున్నా, మాట్లాడు. ఏ తరతరానికి ఉన్నా, ఎక్కడ ఏ రాష్ట్రం ఉన్నా మళ్ళీ ఈ 2 రాష్ట్రాలకు రావాల్సిందే బెట్టా. చెప్తున్నా కదా, నిన్ను రెండు ముక్కలుగా చేసి పెడతారు ఎవరైనా కూడా ఇక్కడ. అర్థమైందా? నువ్వు ఫేక్ అని చెప్పినా కూడా నువ్వు నేను ఒక ఆడపిల్లని చెప్పావురా. నేను ఒక ఆడపిల్ల, నేను ఒక లిప్స్టిక్ పెట్టుకుంటాను అని చెప్పావురా నువ్వు. నేను డేట్ అవుతానని చెప్పావు. నువ్వు ఏ ప్రకారంగా డేట్ అవుతావురా నువ్వు? నువ్వు ఒక ఏ పక్క నుంచి నా ఎవరు కొడకా డేట్ రే అయినా శ్రీనివాస్, ఒరేయ్. మా చేతికైతే దొరకు బిడ్డ. ఆ రోజు నా తునకలు లెక్క మేము నరిక. జస్టిస్ We won! జస్టిస్ We won! జస్టిస్ We won! జస్టిస్ We won! జస్టిస్ అఘోరి తత్వానికి, వర్ధిల్లాలి, అఘోరి తత్వానికి వర్ధిల్లాలి. అలాంటి సేవలు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నిర్మించాలి. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అదే అదే 10 మందికి వచ్చి ముక్కు అదే మీద వస్తాము ఆ రోజు. కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర నగ్నంగా ఒంటి మీద ఒక బట్ట లేకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్తారా ఎవరైనా? వీడు కత్తితోటి దాడి చేయడానికి చూశాడు వాళ్ళ వేములవాడ కాడ అది. లేదు, ఇలాంటిది ఎన్నో అయినాయి. కొమరవెల్లిలో దాడి చేయడానికి వెళ్ళారు. అలా దాడి చేస్తారా? దేవుడి దగ్గర ఎవరైనా దాడి చేస్తారా? మేము అసొంటిది మమ్మల్ని కూడా మేము కూడా ఒక లైన్ లో వెళ్తాము. అంతమంది జనాలు ఉన్నా పొద్దుగా కూడా లేసి ఒక శివశక్తి మేము జోగిని పొద్దున్న వ్యవస్థ లేస్తే ఎంతున్నా గానీ మేము పొద్దున్న మేమనే లేస్తే దేవుని దగ్గరికి సేవకి వెళ్తాం. మేము కానీ పుట్టెడు ఇలాంటి బోనాలు అన్యాయ సేవలకు మోసేవాళ్ళము. మేము వెళ్ళలేదండి ఎప్పుడైనా. మేము ప్రజలకు భక్తులకి ఇబ్బంది కాకుండా మేము కూడా ఒక బోనాలు ఎత్తుకొని మేము కూడా ఒక లైన్ లో వెళ్ళాల్సిందే. ఎందుకు? తను ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక భక్తులే. భక్తులే, మేము ఒక భక్తులమే. అందరం భక్తులమే, దేవుడికి ఎవరైనా భక్తులమే. కానీ ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి తను అఘోరి అని చెప్పేసి ఆ దేవుడి దగ్గరికి నగ్నంగా వెళ్ళాలని చూశాడు. ఆ నగ్నంగా వెళ్తే ఆ దేవుడనే వాడు ఊరుకుంటాడా? కత్తులతో దాడి చేయాలనుకున్నాడు. దాడి ఎందుకు చేస్తాడు? మళ్ళీ ఏమనంటే నేను అప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో ఏం చేశాడు, కొందరి దగ్గర ఏం చేశాడు, కొందరు పోయి ఇట్లా చూస్తుంటే, "మీరు మమ్మల్ని ఎందుకు చూసారురా?" పోలీసు వాళ్ళని ఇష్టమున్నట్టు, ఇష్టమున్న మాటలు. అలాంటి ఈ ఆ ఆడపిల్లలల్ల మాటలు ఇజ్జత్ తీసుకుంటా మేము ప్రతి ఒక్కరికి మాట్లాడతామా? చెప్తున్నాను. ఇలాంటి చర్యలు మాత్రం ఎవరు చేయకండి. వానికి ఎవరైతే సపోర్టబుల్ ఇవ్వకండి. న్యాయం, అన్యాయం చూసుకున్న తర్వాత మాట్లాడండి. కానీ ఇలాంటివి మాత్రం ప్రతి ఒక్కళ్ళు దూషించి మాట్లాడితే మాత్రం చాలా తప్పు. ఈరోజు మా 2 కమ్యూ రాష్ట్రాల మా ప్రజలు కమ్యూనిటీ ఒకటైతున్నారు. మా కమ్యూనిటీలో కూడా చాలా మంది మమ్మల్ని ఎక్కిరించారు తెలుసా? మీరు అఘోరి గురించి ఇలా అలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని కూడా చాలా కించపరిచారు మా వాళ్ళు. కానీ ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు మీతో పాటు మేము కూడా ఇంటర్వ్యూలు ఇస్తాం ఎక్కడికైనా అని చెప్పేసి అన్నారు. మాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. తను ఒక చేసిన తప్పుకి మమ్మల్ని చాలా ఏడిపించారు తెలుసా? ప్రతి ఒక్క జనం కూడా, ప్రతి ఒక్కరు కూడా అన్నారు, "అమ్మ మీరు ఇప్పుడు ఒక అఘోరి కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాడు ఎలా ఎలా ఉన్నాడు? వాడు ఒక దేవుడు అని మేము అనుకున్నాము. అని అనుకున్న వ్యక్తిని మమ్మల్ని వాడు చెడు చెడు అని అంటున్నారు. వాడు మాకు ఎలా చెడు అయిపోయాడు? అఘోరి మాకు దేవుడు అని చెప్పేసి అన్నారు. అఘోరి ఫేక్ అన్నా కూడా జనాలు నమ్మలేదు. మమ్మల్ని ఎన్నో టార్చర్‌లు పెట్టారు. ఎన్నో అన్నారు. మాకు మా శివశక్తులలో కూడా చాలామంది మమ్మల్ని చాలామంది అన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, అమ్మ మీరు ఇంతటి వరకు మేము ఇన్ని రోజులు మేము ఇంటర్వ్యూలు ఇచ్చాము. కానీ ఏ ఇంటర్వ్యూలు కూడా మమ్మల్ని ఎవ్వరు ఏమనలేదు. కానీ ఈ ఇంటర్వ్యూలు మాత్రం చూసి మాకందరూ స్పందించండి. ప్రతి ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఒక్కరు ఏందంటే మాత్రము ఫేక్ అఘోరి అని చెప్పండి. సరేనా? ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు ఫేక్ అఘోరి అని చెప్పకపోయినా సరే గాని, న్యాయం, అన్యాయం ఏందో చూసి చెప్పండి. ఇలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఇవ్వద్దని 10 సార్లు చెప్తున్నాను. ఈ అఘోరి అని చెప్పి, ప్లీజ్ మీకు నాగసాధు అని చెప్పిన దయచేసి వాళ్ళకి. చెప్తున్నాను పోలీస్ వారికి, ఎవరైనా ఎక్కడ ఏ ఏ కా అతని కారు అఘోరి కారు ఎక్కడ కనిపించినా, శ్రీనివాస్ కారు ఎక్కడ కనిపించినా, తను పెట్రోల్ పోసుకొనివ్వు, తన కత్తులతో దాడి చేసుకొనివ్వు, తను ఏమైనా చేయనివ్వు, మీరు మాత్రం రెస్పాండ్ కావాలి. అరెస్ట్ చేసి జైలుకి అరెస్ట్ పంపియాల్సిందే చేసి వాడిని. జైలుకి పంపియాల్సి. అంత మీ వల్ల కాకపోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పండి.
ఒక్క మేము information చేస్తాం మన చేస్తాం. పెళ్ళప్పుడు, మేము మేము చేస్తాం చేస్తాం అప్పుడు మన వాడి పెళ్ళి. పెళ్ళి వాడికి అప్పుడు. లోక అప్పుడు కళ్యాణం వాడేందో చేస్తున్నాం. మేము చూసుకుంటాం ఆ కళ్యాణం రోజు. చేస్తున్నాం. ఒక్క నిమిషం లోక కళ్యాణం అన్నాడు. నువ్వేనా లోక కళ్యాణం చేసుకుని శ్రీవర్షంతో లోక కళ్యాణం అదేనా లోక కళ్యాణము? నేను వాళ్ళ ఒక లో- అన్నతోని నేను ఒక ఇంకో పిల్లతోని ఇలాంటి లోకం మీద అటు ఇటుగాను అని అనుకున్నా. అట్టుగాను ఒక మాట ఏమన్నాడు చెప్పాలా?